హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం ఒంట్లో బాగలేదు, అందుకనేసి వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా నాకు అనుకోకుండా కొంచెం బాడీ షివరింగ్ అయింది, ఇంకా ఫీవర్ వచ్చినట్టు వచ్చింది. వెంటనే ఇంకా నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఎందుకో నాకు ఈ మధ్యలో అంత షివరింగ్ వచ్చినప్పుడు అంత కళ్ళు తిరిగినట్టు కింద పడిపోవడం, అసలు అంటే నాది నాకే సోయి లేకుండా అవుతుంది. అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకైతే అర్థం అయితే లేదు. అంటే ఇంకా డాక్టర్ అయితే బ్లడ్ అయితే తక్కువ ఉన్నదని అయితే చెప్పిండు. ఇంకా 2 టాబ్లెట్స్ అయితే రాసిండు. అంటే అంటే ప్రెసెంట్ అయితే నేను అప్పుడు టాబ్లెట్స్ అయితే ఒక 4 డేస్ కి రాసిండు. కాకపోతే అప్పుడప్పుడే ఇక నాకు అంత ఎట్లా అవుతుంది అని అంటే 2 టాబ్లెట్స్ అయితే ఫస్ట్ అయితే వేసుకోమని చెప్పిన తర్వాత అది వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా బాగానే అనిపించింది. ఇంకా నాకు బ్లడ్ తక్కువ ఉన్నదనేసి ఇంకా మా బావ అయితే నా కోసం ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా తనైతే ఫస్ట్ అయితే ఇక మిక్సీ అయితే పట్టిండు. అసలు నాకు అర్థం కాదు ఫ్రెండ్స్, ఇక మిక్సీ పట్టిన తర్వాత అది మొత్తం ఇట్లా పిండి పిండి లాగా ఉంది కదా, ఇంకా అదైతే అందులో ఆ పిప్పి అంటే ఏం ఉండదట. నాకైతే ఏమనిపించింది అంటే ఆ పిప్పి మొత్తం పోతే అంటే ఇక మనకు తాగేది దాంట్లో ఏముంటది అనేసి అయితే అనిపించింది. అయితే మీరైతే నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అంటే ఆ పిప్పి అనేది పడేయాలా, దాన్ని కూడా బాగా మంచిగా పేస్ట్ లాగా మంచిగా పట్టి అలానే తాగొచ్చా, మీరైతే చెప్పండి. అయితే మేమైతే ఇదే అండి కొత్త వస్తువు అయితే నేను తీసుకున్నాను. అదే మిక్సీ, ప్రీతి గెలాక్సీ ప్లస్ అనేసి. మొత్తం టోటల్ వచ్చేసి ఇదైతే అంటే డిమార్ట్ లో అంతే ప్రైస్ ఉంది, విజయ్ సేల్స్ లో కూడా అంతే ప్రైస్ ఉంది. కాకపోతే ఇంకా మాకు తెలిసిన ఒక సిస్టర్ దగ్గర అయితే మేము విజయ్ సేల్స్ లోనే తీసుకున్నాము. మన వరంగల్ దగ్గర పోచం మైదాన్ దగ్గర అయితే తీసుకున్నాను. ఎప్పటి నుండో అనుకుంటున్నాము మిక్సీ తీసుకోవాలి అనేసి. ఎందుకంటే ఇంట్లో అయితే కంపల్సరీ కదా, ఎందుకంటే అల్లం నూరుకోవడానికి, ఇంకా అదే అల్లం పట్టడానికి, పచ్చడా, ఇంకా స్పెషల్ అయితే ఇంకా నాకైతే అసలు బ్లడ్ తక్కువ ఉన్నది, ఇంకా జ్యూస్ అయినా చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా జ్యూస్ కోసమైనా స్పెషల్ గా మేమైతే ఇంకా మిక్స్ అయితే కంపల్సరీగా తీసుకున్నాము. యాక్చువల్ గా నేను ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు డబ్బులు రావాలి, ఆ డబ్బులు అంటే ప్రైవేట్ గా జాబ్ అనేది చేపించుకుంటారు కానీ ఇంకా మనీ అయితే లేట్ గా ఇస్తారు. ఆ విషయంలో నేను చాలా సఫర్ అయ్యాను. ఆ డబ్బులు రావడానికి కనీసం ఒక 1 మంత్ అయితే వెయిట్ చేపించిళ్ళు. అదే ఆ డబ్బులు వచ్చిన తర్వాత నేను మిక్సీ తీసుకోవాలని అయితే నేను ఎంతో అనుకున్నాను కానీ అసలు వాళ్ళ డబ్బులు లేట్ గా ఇవ్వడం ద్వారా ఇంకా నేను మిక్సీ కూడా లేట్ గా తీసుకున్నాను. మొత్తం అయితే 4 జార్స్ వచ్చినాయి. ఇంకా మనకు మిక్సీ జారి ఒక పెద్దది, ఇంకొకటి మీడియం, ఇంకా స్మాల్ది. ఇది ఇంకా ధనియాలు, చిన్న దాంట్లో ధనియాలన్నా ఇంకా మెంతులు అట్లా చిన్న చిన్నగా అయితే మనము మసాలాలు అయితే పట్టుకోవచ్చు. ఇంకా మా బావ అయితే ఇంకా పొద్దున్నే ఇంకా మిక్సీ అయితే పట్టిండు. బీట్రూట్ జ్యూస్, అదే క్యారెట్ జ్యూస్. ఇది తాగడం ద్వారా అయితే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాము. అంటే ఒక కరెక్ట్ గా ఒక 1 మంత్ అయితే తాగాలని అయితే అనుకున్నాము, చూడాలి. ఇంకా బ్లడ్ అనే మెయిన్ గా బ్లడ్ తక్కువ అవ్వడం ద్వారా కూడా కొంచెం అంటే బీపీ డౌన్ అవ్వడము, అంటే నీరసంగా అనిపించడము నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇదే అండి డిఫరెన్స్. ఇక కొత్త వస్తువు ప్రీతి మిక్సీ బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం అయితే మిక్సీ జ్యూస్ అయితే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు ఎవరైతే తీసుకోండి. ఇంకా నాకు హెల్త్ బాగలేదనేసి ఇంకా బనానా అంటే కొంచెం డైజెషన్ లాగా చాలానే తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇంకా మనకున్న పని బిజీలలో అసలు ఫుడ్ మీద కూడా అప్పుడప్పుడు అసలు తినడం కానీ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఎందుకంటే తిన్నదైనా కొంచెం మంచిగా ప్రోటీన్ గా తినాలి. ఏదో తిన్నామంటే తినడం అంటే నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నానంటే యాక్చువల్ గా ఒక 1 వీక్ నుండి బాడీ అనేది తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలనేసి ఏదో అంటే మజ్జిగ లాగా తాగడము, ఇంకా లైట్ గా తినడము. ఒక 2-3 డేస్ అయితే 6 o'clock తిని, అంటే మనము ఎర్లీగా తినాలి, 6-7 అంటే 8 లోపు తినాలి కదా అన్నారు కదా. అప్పుడు ఇక కొంచెమే తినేసి ఇక మళ్ళీ తినకపోయేదాన్ని. అట్లా ఒక 1 వీక్ నుండి అట్లా తినకపోయేసరికి నాకైతే ఇక మొత్తము నీరసం వచ్చేసి అట్లా పడిపోయినట్టు అయింది. అంటే అలా ఉంటున్నప్పుడు మనము ఫ్రూట్స్ జ్యూస్ కానీ తీసుకోవడము, అంటే సపరేట్ గా ప్రోటీన్ ఫుడ్ లాగా సపరేట్ కూడా తీసుకోవాలి. అలా నేను తీసుకోలేదు. ఓన్లీ మనం రైస్ మీదనే ఆధారపడి నేను వెయిట్ లాస్ అవ్వాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే సైడ్ కి మనము కొంచెం ఇట్లా బీట్రూట్ లాగా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ లాగా కానీ అట్లా తీసుకుంటూ ఉండాలి. ఇంకా పొద్దున్నే జ్యూస్ అయితే తాగేసాను. తాగేసిన తర్వాత ఇంకా మా బావ కూడా జ్యూస్ తాగి ఇంకా ఆటోకి అయితే వెళ్ళిపోయిండు. ఇక తర్వాత ఇది రాత్రే తోటకూర అయితే తీసుకొచ్చిండు. అది దాన్ని చూస్తుంటేనే ఇక నాకు ఎట్లయితే దాన్ని చూస్తేనే నాకు నీరసం వచ్చేసింది. ఎందుకంటే అసలు అది ఎప్పుడు తెంపడం అయిపోవాలి, ఇంకా నాకు అస్సలు ఓపిక అయితే ఉండడం లేదు. అది
మొత్తం ఒక 6 కట్టలేమో తీసుకొచ్చిండు. నేనైతే ఒక 3 కట్టలే కర్రీ అయితే చేశాను ఫాస్ట్ గా ఆకలి అవుతుందని. ఇంకొక 2 కట్టలు మళ్ళీ సాయంత్రము దాన్ని తోటకూర పప్పు లాగా అయితే చేశాను. పెసరపప్పులో తోటకూర వేశాను. చాలా మంది మన సైడ్ తెలంగాణ వాళ్ళైతే తోటకూర అట్లా గంగవేలి కూర పప్పు మెంతికూర పప్పు చేసుకుంటారు కానీ అటు ఆంధ్ర సైడ్ నేను అప్పుడు కర్నూలులో ఉన్నప్పుడైతే ఆహా కర్ణాటకలో ఒకసారి పని మీద అయితే అక్కడ వెళ్ళినప్పుడైతే వాళ్ళు తోటకూర పప్పు అట్లా చేసుకున్నారు. అట్లా నేను ఇప్పుడు ట్రై చేయాలనుకున్నాను. ఇప్పుడైతే నేను గ్రేప్స్ జ్యూస్ పడుతున్నాను. అంటే ఫస్ట్ ఇంతకు ముందు మేము అది ఇట్లా వేరే జార్ ఉండే కదా దాంట్లో పట్టాము. అందులో పట్టడం ద్వారా కొంచెం అంటే బాగా రాలేదు. ఇప్పుడైతే జ్యూస్ దీంట్లో జ్యూస్ పట్టే దాంట్లోనే ఇందులో అయితే పడుతున్నాను. ఎట్లా వస్తుందో చూడాలి. చూడండి ఎంత బాగా వస్తుందో జ్యూస్ మనకి. ఎందుకంటే నాకు మెయిన్ గా ఈ గ్రేప్స్ అనేవి బ్లాక్ గ్రేప్స్ తింటున్నప్పుడు ఇట్లా పండ్లకు ఎట్లా అంటే ఇట్లా కొంచెం జివ్వు అని అనిపిస్తుంది. మళ్ళీ అన్నం తినాలంటే ఇక నాకు ఎట్లనో అనిపిస్తుంది. కాబట్టి ఇదైతే ఇది కంపల్సరిగా ఏది తిన్నా ఏ ఫ్రూట్ తిన్నా గానీ మళ్ళీ పైనాపిల్ కూడా అంతే. పైనాపిల్ కూడా బాగా పుల్లగా ఉండేసరికి అది కూడా నేను అంత పండ్లు మొత్తం ఇలా జివ్వు మనం అనిపిస్తుంది. ఇవైతే అసలు జ్యూస్ లాగానే తాగాలనిపిస్తుంది నాకైతే. ఇందులో అయితే ఇక జ్యూస్ అయితే పట్టాను. చాలానే బాగా వచ్చింది. చిన్న గ్లాసులు అయితే వేస్తున్నాను. ఇక తెచ్చుకున్నప్పుడు మురిపం ఎట్లుంటది ఇక చూడాలి. ఒక రోజు 2 డేస్ 3 డేస్ వేసుకుంటాం. ఆ తర్వాత ఇక చూడాలి ఎట్లుంటదో. ఏదైనా అంత తెచ్చుకున్న తర్వాతనేమో ఇంకా దాన్ని మనం యూజ్ చేయాలి ఇట్లా వాడుకోవాలనేసి బాగా కలలు కంటాం కానీ ఇంకా అదంతే తెచ్చుకున్నప్పుడే కదా అంత మురిపం ఉంటది. ఇక తర్వాత ఇక నేనైతే బౌల్ ఇక అవన్నీ ఇక మొత్తము ఆ సింక్ దగ్గర స్టవ్ దగ్గర అవన్నీ ఉంటే అంత మంచిగా సర్ది పెట్టి ఇక రైస్ అయితే పెడుతున్నాను. ఇక రైస్ ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ అనేది మనకి చాలా ఇప్పుడు బయట కొరతగా ఉన్నది కదా. మొన్నటి వరకు అయితే గ్యాస్ మీదనే పెట్టాను. ఇక మళ్ళీ గ్యాస్ సడన్ గా అయిపోతే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బుక్ చేసుకుంటే 15 డేస్ కో 20 డేస్ కో వస్తుందట. అంతలోపు అయితే ఇక మాకు మళ్ళీ మొత్తమే ప్రాబ్లం అవుతుంది అనేసి కర్రీ చేసుకోవడానికి మళ్ళీ ఒక 2 డేస్ నుండి ఇంకా రైస్ కుక్కర్ లోనే పెడుతున్నాను రైస్. ఎందుకంటే రైస్ కుక్కర్ కూడా అంటే ఎలక్ట్రిక్ కదా, అందులో కూడా వాడడము కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కాకపోతే ఇక తప్పదు. ఇక మొత్తమే మరి గ్యాస్ అయిపోతే ఇక మళ్ళీ ఆయనతో వండుకోవడము ఇక తినలేము కదా, అంటే వండుకోవడానికి ఇబ్బందిగా ఉంటది. అందుకనేసి ఇంకా నేనైతే రైస్ కుక్కర్ లో అయితే రైస్ పెట్టేసి ఇటైతే గ్యాస్ మీద అయితే ఇక కర్రీ అయితే చేస్తున్నాను. ఇక తోటకూర అయితే ఇక నేను మొత్తం అన్ని కట్టలు అయితే దింపలేదు. ఓన్లీ ఒక 3 మాత్రమే. ఇక నాకైతే అప్పటికి ఇక కొంచెం టాబ్లెట్లు వేసుకుంటున్నా కదా, ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగాను. ఇక అందుకనేసి ఇక నాకు ఆకలి అవుతుంది అనేసి ఫాస్ట్ గా ఇంకా ఆ 3 కట్టల వరకు అయితే ఆకులు తెంపేసి ఇక నేనైతే పచ్చిమిర్చి టమాటా ఆనియన్ యాక్చువల్ గా మంచిగా ఎండుమిర్చి వేసి చేసుకుంటారు. అప్పుడు అట్లా అమ్మమ్మలు మన అమ్మ వాళ్ళైతే ఆ స్టైల్లో చేసేవారు. పత్తి చేనులో తెచ్చుకొని మంచిగా అప్పుడు ఎండుమిర్చి వేసుకొని చేస్తారు కదా, భలే ఉండేది. కాకపోతే ఇప్పుడు నేను ఇక టమాటా ఆనియన్ వేసి చేస్తున్నాను. ఎక్కువ వెల్లుల్లి వేసి చేస్తారు. అప్పుడప్పుడు నేను వెల్లుల్లి వేసి కూడా చేస్తాను. కాకపోతే ఇప్పుడైతే ఇక వెల్లుల్లి అయితే వేయడం లేదు, ఆనియన్సే వేసి చేస్తున్నాను. ఇంకా మా బావ నేను ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇక ప్రజెంట్ అయితే ఒక ట్రిప్ కైనా ఇద్దరికైతే సరిపోతుంది, పర్వాలేదు. ఇక కర్రీ కొంచెం ఎక్కువనే ఉండాలని నేను ఆనియన్ టమాటా 2 టమాటాలు ఒక ఆనియన్ అయితే కట్ చేశాను. కొంచెం కర్రీ ఎక్కువ లాగా అవుతుంది కదా. కొత్తగా మామూలుగా అంటే ఆకు కర్రీ వేసి అందులోకి ఓన్లీ వెల్లిపాయలు వేసి కూడా మనం నూనెలో ఇట్లా మర్రేయచ్చు. ఈ కర్రీ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. ఇక అన్నం కర్రీ అయిపోయిన తర్వాత ఇక నేనైతే అన్నం అయితే కొంచెం తిన్నాను. తిన్న తర్వాత ఇవి బట్టలు ముందు రోజే పిండాను. అయితే బయట వర్షం బాగా పడ్డది. అసలు నేనైతే వర్షం పడదు అనుకున్నాను, కాకపోతే వర్షం అయితే పడింది. ఇక ఇంట్లోనే ఆరబెట్టాను.
ఆ గాలికి ఇక మంచిగానే ఆరినాయి. ఇక బట్టలు ఉంటే ఇవైతే ఇక మడత పెడుతున్నాను. నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ నా డైలీ వ్లాగ్స్ వచ్చేసి ఇంకా నా నా యొక్క పనులు, నా డైలీ రొటీన్ స్టైల్, లైఫ్ వ్లాగ్స్ అంటే ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తాను. ఇలా వీడియో చేయడం ద్వారా కూడా నాదంటే ఇది కూడా ఒక జాబ్ లాగా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది కూడా మనం ఒక టైంకు అప్లోడ్ చేయాలి, ఒక టైం ప్రకారంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు చేతనైనా చేత కాకపోయినా ఇది చేయాలి వీడియోస్. ఇక మనం ఒక ఛానల్ పెట్టినప్పుడు ఇక మనం హెల్త్ బాగాలేకపోయినా ఎట్లయితే జాబ్కి వెళ్తామో ఇది కూడా అలానే ఉంటుంది. అసలు నాకు హెల్త్ బాగాలేనప్పుడు అసలు నాకు కూడా అసలు ఎందుకో వీడియోస్ ఎందుకంటే వీడియోస్ చేయడం అంటే చాలా కష్టము. ఎందుకంటే ఇంకా నాకైతే ఎవరు సపోర్ట్ చేయరు. నేను తీసుకోవాలి, మనమే వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, మధ్యలో క్లిక్ చేయాలి, చాలా ఉంటది ఇందులో ప్రాసెస్. ఇక బట్టలు అయితే ఇక మడత పెట్టిన తర్వాత ఇక కొంచెం ఇక సాయంత్రం అయితే బయట చల్లగాలి వస్తుంది. అట్లా ఇక నేను టీ అయితే స్లిమ్ టీ ఇంతకుముందు ఒక షాప్ లో తీసుకున్నానని చెప్పాను కదా. ఇక బయట అలా తిరుగుతూ ఇక టీ అయితే తాగాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ చీకటి అవుతుంది అనేసి ఫాస్ట్ గా ఇక చపాతీ చేద్దామనేసి ఇంకా బయటనే చపాతీ పిండి అయితే అన్ని తెచ్చుకున్నా. ఇక ఫస్టే చాట అందులో చేసి వేయడానికి, ఇట్లా రోలింగ్ చేయడానికి చపాతీ కూడా కర్ర అవన్నీ ఇక ముందుగానే మళ్ళీ లేవకుండా ఇక వాటర్ అవన్నీ తీసుకొని ఇక వాటర్ తోనైతే మొత్తం మంచిగా మెత్తగా కలుపుకొని ఇక చపాతీ అయితే చేస్తున్నాను. చెప్పాలంటే ఇక నాకైతే బాడీ హీట్గా ఉన్నప్పుడు అయితే కొంచెం వేడిగా అనిపించినప్పుడు ఇక చపాతీ కూడా కొంచెం నాకు వేడి లాగానే అనిపిస్తుంది. ఇక ఒక 2 మాత్రమే తిన్నాను, ఎక్కువ ఇక తినట్లేదు. పజ్జొన్నలు కూడా వేడే అంటున్నారు, కాకపోతే ఎందుకు అవి తిన్నప్పుడైతే కొంచెం నాకు ఓకే సాటిస్ఫైడ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ చపాతీలు అయితే మరి బాగలేనప్పుడు తింటే కొంచెము వేడిగా బాడీలో నాకు ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇవి చపాతీ కూడా వేడే కాబట్టి అట్లా అనిపిస్తుంది. నార్మల్గా అయితే ఓకే పర్వాలేదు తినొచ్చు. కొంచెం వెదర్ అయితే వర్షము ఇటు వచ్చేటట్టు అట్లా కొంచెం డిమ్గానే ఉన్నది. ఇది సాయంత్రం అట్లా 6 o'clock అట్లా చపాతీలు అయితే బయట అయితే ఇట్లా రోలింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇంకా నేనైతే రైస్ బ్రౌన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఫీవర్ వచ్చినప్పుడు అయితే మామూలుగా ఇవి మా బావకైతే కొంచెం ఆయిల్ వేసి అయితే చేస్తున్నాను. ఇక నాకైతే ఆయిల్ లేకుండానే చేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ అనేది తాకద్దన్నారు. అసలు చెప్పాలంటే డాక్టర్ అయితే ఫస్ట్ ఏం చెప్పిండు, అన్నం తినద్దు అన్నాడు. కానీ నాకేంటిదో కానీ అసలు నేను మామూలుగా అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అయితే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి జస్ట్ మెడిసిన్ తెచ్చుకొని నేనైతే ఇక హాస్టల్లో ఇక చపాతీలు మనకు సపరేట్గా ఏం పెట్టారు కదా, డైరెక్ట్ నేను ఇంకా ఫుడ్ తీసుకుంటూ ఉండేదాన్ని. కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేస్తూ చేసుకుంటే చపాతీలు అనేవి మనకు మెత్తగా ఉంటుంది, అంత గట్టిగా ఉండకుండా. ఎందుకంటే ఇవి గట్టిగా ఉన్నా కానీ నమ్మలేకపోవాలి, ఇక దవడలు మొత్తం ఇక నొప్పిలేస్తాయి గట్టిగా ఉంటే. అసలు ఎంత ఫుల్ వేడిగా ఉన్నది చూడండి. ఇక మొత్తం చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. మేమైతే ఇట్లా కిచెన్ అయితే ఫ్రంట్ రూమ్ అయితే అది రేకుల్లాగానే ఉంటది కాబట్టి ఇక ఫుల్ వేడిగా ఉంది. ఇది వచ్చేసి సాయంత్రానికి కర్రీ. ఆ తోటకూర అయితే అయిపోయింది. నేను పచ్చిమిర్చి, ఆనియన్, ఇది పెసరపప్పు అయితే నానబెట్టిన ఒక 1 hour కంటే ఎక్కువనే, 1.5 hours ఇక నానబెట్టిన. అది తోటకూర 2 కట్టలు ఉన్నాయనేసి అని చెప్పిన కదా. ఇంకా ఇప్పుడైతే సాయంత్రానికి ఇట్లా తోటకూర అయితే చేసిన. యాక్చువల్గా నాకు స్టోరేజ్ ఫుల్ లాగా ఉన్నది, అందుకనేసి నేనైతే వీడియో తీయలేదు ఆకేసేటప్పుడు. ఇదైతే మా బావ అయితే గంగవేలి కూర తెచ్చిండు. అది ఇక నేను ముందు రోజుకే ఇక కట్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదండి ఈరోజు ఇక ఈ వీడియో.
మరి ఇంకా నా వీడియో కనుక ఎవరికైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.